హలో ఎవ్రీవన్, ఆర్టీవీ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ వి ఆనంద్ కుమార్ గారు, ప్రముఖ డెర్మటాలజిస్ట్. హలో సార్. హలో అండి. ఎస్ సార్, హెయిర్ లేజర్ అన్నది, హెయిర్ రిమూవల్ లేజర్ అన్నది ఫుల్ పాపులర్ అవుతుంది. మేల్ అండ్ ఫీమేల్, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు చేసుకుంటున్నారు. సో ఇది ఎన్ని ఏజెస్ వాళ్ళకి ఎంతవరకు రీచబుల్, విచ్ పార్ట్ ఆఫ్ అ బాడీ ఈజ్ సేఫ్ అండ్ నాట్ సేఫ్? అసలు ఈ లేజర్ హెయిర్ రిమూవల్ ఇది మగవారు చేసుకోవచ్చు, ఆడవాళ్ళు చేసుకోవచ్చు, పురుషులు స్త్రీలు ఇద్దరు చేసుకోవచ్చు. అసలు ఎవరు ఎందుకు చేసుకోవాలి అంటే, ఈ యొక్క ముఖ్యంగా స్త్రీల లోపల అబ్నార్మల్ హెయిర్ అనేటువంటి వస్తూ ఉంటాయి. అప్పర్ లిప్ పైన కావచ్చు, చిన్ ఏరియాలో కావచ్చు, చెస్ట్ ఏరియాలో, బియర్డ్ ఏరియా లోపల సైడ్ లాక్స్ అంటూ ఉంటాం. ఈ రెండు సైడ్ లాక్స్ కానీ, ఈ అబ్నార్మల్ హెయిర్స్ కొన్నిసార్లు హ్యాండ్స్ పైన ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ ఉండడం, పొట్ట పైన ఎక్సెసివ్, అబ్డోమెన్ పైన ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ ఉండడం, లెగ్స్కి హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉండడం, అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క లేజర్ హెయిర్ రిమూవల్ అనేటువంటిది చేసుకోవచ్చు. ఇదే కాకుండా కొందరు ఐబ్రో షేపింగ్ కానీ, కొందరు అండర్ ఆర్మ్స్ లోపల రోజు వాళ్ళు స్లీవ్లెస్ డ్రెస్ వేసినప్పుడు ఇబ్బంది పడుతుంటారు కాబట్టి అండర్ ఆర్మ్స్ లోపల ఉన్నటువంటి హెయిర్ కావచ్చు, బికినీ ఏరియాలో ఉన్నటువంటి హెయిర్ కావచ్చు, ఆ యొక్క ఏరియాని కూడా వాళ్ళు లేజర్ ద్వారా తీయించుకోవచ్చు. ముఖ్యంగా సినిమా స్టార్స్, తర్వాత ఫిలిమ్స్, మూవీస్లో ఎక్కువ వర్క్ చేసేటువంటి వాళ్ళు ఫ్రీక్వెంట్గా వాళ్ళు హెయిర్ తీయాల్సి వస్తుంటుంది కనుక అలా ఇబ్బంది పడకుండా వాళ్ళు డెఫినెట్గా లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకుంటే బాగా మంచి రిజల్ట్స్ ఉంటాయి. తర్వాత మగవారికి వస్తే, మగవాళ్ళలో కొందరికి ఈ యొక్క అత్యధికమైనటువంటి బియర్డ్, ఈ యొక్క చీక్స్ పైన కూడా బియర్డ్ అధికంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క బియర్డ్ షేపింగ్ కోసం అధికమైనటువంటి ఈ ఏరియాలో బియర్డ్ అధికంగా ఉందనుకోండి, చూడడానికి బాగుంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా లేజర్ ద్వారా ఆ యొక్క బియర్డ్ని తీయించుకోవచ్చు. తర్వాత కొందరు యొక్క పురుషుల లోపల బాడీ పైన కానీ, బ్యాక్లో కానీ చాలా అత్యధికమైన హెయిర్ ఉంటుంది. సో అలా చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ముఖ్యంగా ఈ సమ్మర్ వచ్చినప్పుడు ఈ యొక్క సమ్మర్ యొక్క స్వెటింగ్కి చాలా ఇరిటేషన్గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా, తర్వాత సినిమా ఇండస్ట్రీస్లో వర్క్ చేసే వాళ్ళు, సినీ ఫీల్డ్ లోపల టీవీస్లో వర్క్ చేసేటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క లేజర్ ద్వారా హెయిర్ రిమూవల్ చేయించుకోవచ్చు. సో ఇవే కాకుండా ముఖ్యంగా కొందరు స్త్రీల లోపల అయితే ఐబ్రో షేపింగ్ కూడా లేజర్తో చేయించుకోవచ్చు. పురుషుల్లో అయితే కొందరికి ఈ చెవులలో అధికంగా వెంట్రుకలు వస్తూ ఉంటాయి. చెవులలో కావచ్చు, ముక్కులో కావచ్చు, కొంచెం చూడడానికి అసభ్యంగా ఉంటుంది కనుక అలాంటి వాళ్ళు కూడా చెవులో ఉన్నటువంటి వెంట్రుకల్ని ఇప్పుడు మా దగ్గర మంచి ఓన్లీ చెవులో వరకే టార్గెట్ చేసేటువంటి ఒక ప్రోబ్ వచ్చింది. ముక్కుల్లో ఉన్నటువంటి వెంట్రుకలు తీయడానికి అదొక ప్రోబ్ కూడా సపరేట్గా ఉంది. సో ఆ యొక్క ప్రోబ్స్ తోటి, స్పెషల్ ప్రోబ్స్ ఉన్నాయి. ఆ యొక్క ప్రోబ్స్తో చెవులో ఉన్నటువంటి వెంట్రుకలు, ముక్కులో ఉన్నటువంటి వెంట్రుకలు కూడా లేజర్ ద్వారా తీసేయడం జరుగుతూ ఉంటుంది. ఇవి కాకుండా ఇవి జనరల్గా ఈ యొక్క కాస్మెటిక్ ఇండికేషన్స్ అనమాట. ఇవన్నీ కాస్మెటిక్స్, చూడడానికి అపియరెన్స్ బాగా ఉండడం కోసం స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. అంటే నార్మల్ నుంచి అబ్నార్మల్ గ్రోత్ కి గల కారణం ఏముంటుంది? నార్మల్ నుంచి అబ్నార్మల్ గ్రోత్ గలటువంటి కారణాలు ఏంటంటే, ముఖ్యంగా స్త్రీలలో చెప్పుకుంటే వాళ్ళు యుక్త వయసు వచ్చేసరికి, వాళ్ళు ముఖ్యంగా 10 to 15 years మధ్య యుక్త వయసు వచ్చినప్పుడు ఆ టైం లోపల హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే, హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఈ ఒక ఓవరీస్ ఉంటాయి. ఓవరీస్ నుంచి జనరల్గా ఫిమేల్ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ కొందరు యొక్క ఫిమేల్స్ లోపల ఈ యొక్క ఓవరీస్ లోపల కొన్ని సిస్ట్లు ఉంటాయి. ఆ సిస్ట్లనే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఆ యొక్క సిస్ట్ల నుంచి కొద్ది పరిమాణం లోపల మేల్ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ యొక్క మేల్ హార్మోన్స్ వచ్చేసి పురుషుల మాదిరిగా ఈ యొక్క మేల్ హార్మోన్స్ స్త్రీల లోపల ముస్టాష్ని, బియర్డ్ని, బాడీ హెయిర్స్ని గ్రోత్ కావడానికి దోహదపడుతూ ఉంటుంది. దీనినే ఇర్సూటిజం అని చెప్పేసి అంటూ ఉంటాం. చాలామంది లోపల, స్త్రీల లోపల, చాలామంది లోపల, ఆల్మోస్ట్ ఒక 10 మంది లోపల 8 మందికి ఈ యొక్క పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్తోనే సఫర్ అవుతున్నారు. దానివల్లనే ఈ యొక్క అబ్నార్మల్ హెయిర్స్ రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఈ పీసీఓడి ఉన్నప్పుడు అబ్నార్మల్ హెయిర్స్తో పాటు పింపుల్స్ అధికంగా రావడం, అధికంగా బరువు పెరగడం, మెన్స్ట్రుయేషన్స్, పీరియడ్స్ కూడా, ఋతుస్రావం కూడా ఇర్రెగ్యులర్గా జరగడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి పీసీఓడి ఫస్ట్ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము పీసీఓడి ఉందా లేదనేటువంటి విషయాన్ని చెక్ చేస్తాం. కొన్ని హార్మోన్ టెస్ట్ చేయిస్తాం. చేసేసి ఈ యొక్క హార్మోన్ని
సక్రమంగా కావడం కోసం ఈ హార్మోన్ థెరపీ అంటే కొన్ని మెడికేషన్స్, హార్మోన్ టాబ్లెట్లు కొన్ని ఉంటాయి. ఆ యొక్క టాబ్లెట్లు ఇస్తూ ఈ యొక్క లేజర్ హెయిర్ రిమూవల్ అనేటువంటి చేస్తాం. చేసినప్పుడు అప్పుడు బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. కొందరికి జెనెటికల్గానే ఫ్యామిలీ లోపల మదర్కి కానీ, గ్రాండ్ మదర్కి కానీ, ఆన్స్కి కానీ ఎక్సెసివ్ హెయిర్ ఉంటుంది బాడీ పైన. దీన్ని ఎండ్ ఆర్గన్ హైపర్సెన్సిటివ్ అంటే వాళ్ళలో హార్మోన్స్ నార్మల్గానే ఉంటాయి, కానీ ఈ యొక్క వెంట్రుకల యొక్క నుదుల్లో హార్మోన్కి సంబంధించినటువంటి ఒక రిసెప్టార్స్ ఉంటాయి. ఆ యొక్క రిసెప్టార్స్ ఈ యొక్క హార్మోన్స్కి బాగా సెన్సిటివ్గా ఉంటాయి. నార్మల్ హార్మోన్స్ ఉన్న ఈ యొక్క రిసెప్టర్ హార్మోన్స్ బాగా అట్రాక్ట్ అయిపోయేసి బాగా స్టిమ్యులస్ చేస్తూ ఉంటుంది అనమాట హెయిర్ గ్రోత్కి. సో అలాంటి వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హైపర్ ట్రైకోసిస్ అంటే ఎక్సెసివ్ హెయిర్ అధికంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అట్లా చాలామంది మేము చూడడం జరిగింది. సో వాళ్ళు కూడా ఈ యొక్క లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకోవచ్చు. అలా కాకుండా కొన్ని మెడికేషన్స్ పైన ఉంటారు. సైక్లోస్పోరిన్ కావచ్చు, కొన్ని అధికంగా వేరే టాబ్లెట్స్ కావచ్చు, యాంటీబయాటిక్స్. అలాంటి మెడికేషన్స్ వల్ల కూడా కొందరికి ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని హార్మోన్ సమస్యల వల్ల కూడా ఈ యొక్క హెయిర్ గ్రోత్ అనేటువంటిది ఎక్సెసివ్గా వస్తూ ఉంటుంది. మెయిల్స్లో అయితే కొందరికి ఆ టెండెన్సీ ఉంటుంది, అధికంగా జెనెటికల్గా ఆ టెండెన్సీ అధికంగా హెయిర్ గ్రో అయ్యేటువంటి టెండెన్సీ ఉంటుంది కనుక వాళ్ళలో అధికంగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్. సో ట్రీట్మెంట్ సైకిల్ ని ఎలా డిసైడ్ చేస్తారు సార్? గ్రోత్ ని పట్టా లేకపోతే పేషెంట్ టు పేషెంట్ ఇట్ డిఫర్ సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఐబ్రోస్, అప్పర్ లిప్ అండ్ హెయిర్ థ్రెడింగ్ కూడా చేయించుకోవాలి లేజర్ తో అంటే లైక్ హౌ ఇట్ డిఫర్స్ సార్? ఒకవేళ లేజర్ హెయిర్ రిమూవల్ని చేయించుకున్నప్పుడు థ్రెడ్డింగ్ కానీ వ్యాక్సింగ్ కానీ ఏవి చేయించుకోకూడదు. ఎందుకు చేయించుకోకూడదు అంటే ఈ యొక్క స్కిన్ యొక్క నుదిటి లోపల, ఈ యొక్క వెంట్రుక యొక్క నుదిటి లోపల మాకు బల్బ్ అనేది ఉంటుంది. హెయిర్ యొక్క బల్బ్ పైన ఒక స్టెమ్ ఉంటుంది అనమాట. ఈ స్కిన్ లోపల హెయిర్ అనేటువంటిది స్కిన్ యొక్క బయటకు వచ్చేస్తుంది. ఈ యొక్క స్కిన్ లోపల బల్బ్ యొక్క స్టెమ్. అయితే ఈ లేజర్ మనం అప్లై చేసినప్పుడు ఈ యొక్క లేజర్ అంటే నథింగ్ బట్ రేస్ అండి. లైట్ అసిస్టెడ్ ఎమిషన్, స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ అంటాం లేజర్ అంటే. సో ఆ యొక్క రేడియేషన్ వెళ్ళేసి ఈ యొక్క వెంట్రుకల యొక్క బల్బులో అంటే వెంట్రుకల యొక్క నుదుళ్ళలో ఉన్నటువంటి రంగునిచ్చేటువంటి కణాలు ఉంటాయి. వాటిని ఏమంటామంటే మెలనోసైట్ అని చెప్పి అంటూ ఉంటాం. స్కిన్కు ఏ విధంగా అయితే రంగునిచ్చేటువంటి కణాలు ఉంటాయో వెంట్రుకలకు కూడా ఆ విధంగా రంగునిచ్చేటువంటి కణాలు ఉంటాయి. వాటినే మెలనోసైట్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఈ యొక్క మెలనోసైట్స్ స్కిన్లో ఉండే మెలనోసైట్స్ కంటే వెంట్రుకల్లో చాలా అధికంగా ఉంటాయి. అందుకే వెంట్రుకలు నల్లగా ఉంటాయి, స్కిన్ కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఈ యొక్క లేజర్ అప్లై చేసినప్పుడు మనము ఆ యొక్క లేజరు వెళ్ళేసి ఈ యొక్క స్కిన్లో ఉన్నటువంటి బల్బులో ఉన్నటువంటి యొక్క మెలనోసైట్స్ ఆ యొక్క లేజర్ లైట్ని అబ్జర్వ్ చేసేసి అది హీట్గా మారేసి లేజర్ లైట్ హీట్గా మారేసి ఎక్స్క్లూజివ్లీగా ఆ యొక్క మెలనోసైట్స్ని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది లేదా కిల్లింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ యొక్క ప్రాసెస్లో చేస్తున్నప్పుడు మొత్తం ఒకటేసారి కిల్ అవ్వవు. అందుకే ఒక 10 to 20% కిల్ ఉదాహరణకు అనుకున్నప్పుడు మళ్ళీ ఒక 4 weeks కావచ్చు, 3 weeksలో మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ ఈ యొక్క హెయిర్ మళ్ళీ గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది. గ్రో అవ్వడం స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ ఒకసారి 3 to 4 weeksలో మళ్ళీ ఒకసారి లేజర్ చేయాలి. లేజర్ చేసే ముందు మేము కంప్లీట్లీ షేవ్ చేస్తాం, ఎందుకంటే పైన వెంట్రుకలు ఉండాల్సిన అవసరం లేదు. అందుకే నేను చెప్పానంటే ట్రిమ్మింగ్ కానీ వ్యాక్సింగ్ కానీ చేయించుకోకూడదని చెప్పాను. ఎందుకు చేయించుకోకూడదు అంటే వ్యాక్సింగ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నుదుటిలో నుంచి వెంట్రుకలు లాగేస్తారు. మనకు బల్బ్ అవసరం, ఆ బల్బే లేదనుకోండి లేజర్ చేస్తే ఉపయోగం ఉండదు. అందుకే వ్యాక్సింగ్ అసలు చేయించుకునేకూడదు. సబ్స్క్రైబ్ RTV తెలుగు.